ఎవడా గెస్ట్? మన మ్యూజిక్ డైరెక్టర్ తిజోరిరా. ఏం పీకేడు? హీస్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. హీస్ ఎ మ్యూజిక్ టైక్వాండో. ఎవడన్నాడు? హే, ఎవడన్నా చెప్తే నేను నమ్ముతానా? ఐ లుక్ లైక్ ఎ ఫులిష్ మ్యాన్. ఆడి చెప్పాడు. సూర్య ఆన్ ది వే, బ్యాంక్ రెడీ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు మై షో. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ మ్యూజిక్ రాక్ లెజెండ్, రాక్ కింగ్ మిస్టర్ మిజోరాం గారు. మిజోరాం మణిపూర్ లాటరీ కాదమ్మా, తిజోరి. అదే అదే ఈడియట్. అసలు ఏంటి సార్ అది? తిజోరి అనే పేరులోనే చిన్న మ్యూజిక్ ఉంది, ఎలా సార్? హౌ? యాక్చువల్గా తిజోరి అంటే హిందీలో నిధి అని అర్థం. నేనందరి చిన్న పిల్లల్లా పుట్టినప్పుడు ఏడవలేదు, సరిగమ్మప్ప అన్నానట. ఫ్యాంటాస్టిక్ సార్. అంటే మీరు పాడితే కూడా ఏడ్చినట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ మీ రీసెంట్ సాంగ్ అది పిట్ట 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 కాదు, కిట కిట. ఆ సాంగ్ వింటుంటే సార్ అసలు నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద నుంచి వెంట్రుకలు లేస్ నుంచి డాన్స్ చేస్తున్నాయి సార్. హౌ సార్? ఒకసారి లాస్ ఏంజల్స్ లో అనుకుంటా, నయాగరా జలపాతం దగ్గర ఎక్స్క్యూజ్ మీ సార్, నయాగ్రా ఫాల్స్ ఉంది లాస్ ఏంజలస్ లో కాదు సార్, న్యూయార్క్ లో. పాక్కుంటూ ఒక పాయ వచ్చింది. అవసరమా నీకు? మూసుకొని చెప్పింది విను. ఒక కొస్టారికా పిల్ల అలానే చూస్తుంది. షీ వాజ్ ఇన్ షాక్. ఒక పెద్ద సెలబ్రిటీ యుఎస్ లో ఇంత ఫ్రీగా తిరుగుతున్నాడు ఏంటి అనుకుంది. సార్ ఎవరండి ఆ సెలబ్రిటీ? అరే మైక్ తీసేయండి రా. ఓ మీరేనా? నేనే. దేర్ ఐ గాట్ ఇన్స్పిరేషన్. ఆ అమ్మాయి కళ్ళు కిటకిట అంటుంటే ఆ కిటకిట నుంచి పుట్టిందే ఈ అద్భుతం, ఈ పాట కిటకిట. మా కోసం ఒక 2 లైన్స్ సమ్ చేస్తారా? ఫ్లైట్ ఎక్కి వచ్చింది ఓ పిచ్చి పిల్ల, గుండెల్లో గుచ్చింది ఓ ఐసు పుల్ల, ఆ కన్ను కొట్టింది రెప్పల్ని మల్లా, కిచకిట కిచకిట రోమా. హౌ ఇస్ ఇట్? సార్ ఇది డీజే స్నేక్ టాకీ టాకీ కదా సార్? దిస్ ఈజ్ మై ఒరిజినల్ ట్యూన్, ఓన్ కంపోజిషన్. అంటే నీకంటే కాపీకి ఎట్లా కనిపిస్తున్నానా? యాస్టీస్ గా ఉంటే కాపీ అంటారు కదా సార్, అది కూడా డీజే స్నేక్ సూపర్ హిట్ సాంగ్. ఎవడా ఈ డీజే స్నేక్? వాట్ ఆఫ్టర్ ఆల్ స్నేక్ అన్న కొండెక్కడ? బ్లడీ ఫుల్. దిస్ ఇస్ మై క్రియేటివిటీ. మీరు రీక్రియేటర్ సార్, క్రియేటర్ కాదు. అంటే రీక్రియేషన్ కూడా ఒక ఆర్టే సార్. ఇలా ఇంటర్వ్యూ ఇక్కడ తాపేద్దాం. సార్ మాట్లాడుకో. సార్ ఐఎమ్ సారీ. మాట్లాడుకో. ఓకే సార్. ఎక్కడ ప్లీజ్ SEO? రమ్మని చెప్పండి అయ్యా. సార్ ప్లీజ్ సార్, ఏదో చిన్న పిల్లాడు. ఆడు పిల్లాడా? సార్. వాడు చేసిన ఇంటర్వ్యూ లైవ్ లోకి వెళ్తే జనాలు నన్ను గొడ్డలు తీసుకొడతారు. ప్రతి అడ్డమైన వాడు మాట్లాడిన మ్యూజిక్ గురించి. అసలు ఏం తెలుసయ్యా వాడికి మ్యూజిక్ అంటే? సూపర్ రా. అరే లేరా, సార్ అయిపోయిందా మీ సాగర సంగము సినిమా? అరే గడ్డం, ఐ విల్ సీ యువర్ ఎండ్. సార్ తిజోరి సార్ ఒరే ఆగా సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ ప్లీజ్ సార్. థర్డ్ వచ్చానే. ఇంకా ఏంటి ఏడుపు? నా చూడు. లేదే. అవును, మళ్ళీ ఫెయిల్ అయ్యాం. కంగ్రాట్స్ ఫర్ యువర్ మ్యారేజ్. ఓవర్ చేయకు. హలో అమ్మా, థర్డ్ వచ్చాను. నాన్నకప్పుడు చెప్పాను. నువ్వు ఈసారి కానీ ఫెయిల్ అయితే ఈ సంబంధం ఖాయం. అయినా ఆడవాళ్ళు చదివి సాధించేదే ఉందండి. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. నువ్వు ఫెయిల్యూర్ కాక ఇంకేంటే? ఎంతసేపు చూస్తారు సార్? ఏదోటి అనండి. నువ్వే చెప్పు. సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. సారీ, లైట్ తీసుకోండి. నీ బాస్లా కాదు, మీ నాన్న ఫ్రెండ్గా అడుగుతున్నాను. కొంచెం కూడా గిల్ట్ లేదురా నీకు? కాపీ కొట్టి మ్యూజిక్ చేసేవాడు వాడికి లేని గిల్ట్ నాకెందుకు సార్? ఛానల్ రెప్యుటేషన్ గురించి కూడా ఆలోచించవా? సార్ ఇందాక మనోడు చేసిన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయింది సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్. మీరు పార్టీ ఇవ్వాలి సార్, ప్రామిస్. మీరు ఎప్పుడు అంతే. నేను కూడా వెళ్తాను సార్. పర్మనెంట్గా వెళ్ళిపో. ఈ ఛానల్లో ఇంకోసారి కనిపించకు. అసలు దేనికైనా పనికొస్తావురా నువ్వు? ఎవడు చేయరా తప్పులు? చేస్తే పిలిచి పరువు తీసేస్తావా? నువ్వు చేయలేదా? నీ వల్లే కదా మీ నాన్న చనిపోయింది. చదువుకొని ఉద్యోగం చేయరా అంటే పాటలు పిచ్చి పట్టిందిరా నా కొడుక్కి, భయమేస్తోందిరా అనేవాడు. ఎప్పుడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. బ్రతకడం చేత కాదురా అనేవాడు. అలాంటి వాడినే పొట్టను పెట్టుకున్నావు కదరా, బ్లడీ లూజర్. ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణంలో చాలా వింత వింత మార్పులు జరుగుతున్నాయి. దీని గురించి ప్రజలు తెలుసుకునేందుకు కుతూహల పడుతున్నారు.
అయోమయానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎవరికి అంత చిక్కడం లేదు. ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రకృతిలో ఇలాంటి కనెక్షన్ ప్రాబ్లం అని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వీళ్ళకే కలవట్లేదు. ఏంటి సార్ పైకి పోతున్నారా? ఏంటి సార్? ఈసారి నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావు కదా. వాడిని చేసుకొని రోజు చచ్చే బదులు ఒకటేసారి చావడం బెటర్. నా చావు న్యూస్ అయితే పర్లేదు, న్యూసెన్స్ కాకూడదు. ఎలా చెప్పాలి? సూసైడ్ నోట్. నా వల్ల ఎంతవరకు అందరూ సఫర్ అయిన చాలు. ఈ మెసేజ్ ఎవరికి పంపాలి? ఎవరికి పంపిన వాళ్ళకు ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది. నా నెంబర్కి నేనే పంపుకుంటే ఆ మెసేజ్ నాకే వస్తుంది. కరెక్ట్. వాట్? ఎవరు చేస్తున్నారు? రే, ఎవర్రా నువ్వు? తమాషాగా ఉందా? రేయ్, అసలు నువ్వెవడరా? చిల్లరా? అరే ఐటమ్గా ఎక్కువ మాట్లాడావంటే నాలుగు కోస్తా. ఎవర్రా నువ్వు? నా పేరు సూర్య. నువ్వెవరు? వెన్నెలా? వెన్నెల లేదు, అమావాస్య లేదు. నీకేం కావాలి అసలు? ఆన్సర్స్. అసలు నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు? చూడు, నేను చచ్చే పనిలో చాలా బిజీగా ఉన్నాను. నన్ను చంపకు. చేస్తున్నావా? ఏ హైదరాబాద్లో ఎవడని చావాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? నువ్వెలా చేస్తే నాకెందుకురా? ముందు నా నంబర్ నుంచి నాకే మెసేజ్ ఎలా చేస్తున్నావు అది చెప్పి చావు. వాట్? 9121522521. అమ్మ దీనమ్మా, దీని నెంబర్ నా నెంబర్ ఒకటేనా? హలో. ఏమే, ఎక్కడ చచ్చావు? లేదు నాన్న, ఇంకా చావలేదు. చిచి, దుర్గం చెరువు దగ్గర ఉన్నా నాన్న. చెప్పు. నానమ్మకి హార్ట్ అటాక్. త్వరగా రా. ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఐసీయూలో. ఏ హాస్పిటల్? మైత్రి హాస్పిటల్. వస్తున్నా నాన్న. నీకేమైనా పిచ్చా? నిన్ను అడగలమా? అడుగు. ఓకే నెంబరు ఇద్దరు కొండొచ్చా? ఏ నెంబరు?
పాన్ నెంబరా ఆధార్ నెంబరా? ఏ ఫోన్ నెంబర్ రా. ఏం చేస్తున్నావురా? ఫోన్ చేస్తున్నా. ఎవరికి? నా నెంబర్కే. నీ నెంబర్కి నువ్వే కాల్ చేస్తున్నావా? ఎంగేజ్ వస్తుంది. అందుకని దూకేస్తావా? సార్ ఈ డబ్బులు ఏమొచ్చు సార్, మీరు చల్లగా ఉండాలి. ఆ ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆమెన్. ఇది పట్టుకో. ఈ విషయం ఎవరికి చెప్పుకో. వెళ్ళు. ఓకే సార్. సంథింగ్ ఇస్ రాంగ్ మా. వెన్నెల్ది నాది ఒకే నెంబర్, ఎలాగో అర్థం కావట్లేదు. ఏంటి వెన్నెల కూడా ఫోన్ వాడుతుందా? అవునరా, అది కూడా నా నెంబర్తోనే. అంటే ఈ మబ్బులు నక్షత్రాలు కొబ్బరి చెట్లు కొండలకి వేరే నెంబర్ ఉంటుందా? వెన్నెలంటే చందమామ కాదురా, అమ్మాయి. రే ఇద్దరికి ఒకే నెంబర్ ఉండదురా పిచ్చోడా. కొంచెం నేను రావడం ఆలస్యం ఉంటే ఏం జరిగిందో తలుచుకుంటే భయం వేస్తుందిరా. అంటే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడేసా అనుకుంటున్నా? మరి కాదా? దూకుదాం అనుకున్నా. ఈ మెసేజ్ ఎలా వచ్చిందనే కన్ఫ్యూజన్లో ఆగిపోయా. ఈ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి.